ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరి శ్రమకాల ధ్యానాల్లో మనం 18వ దినానికి చేరి ఉన్నాము. మీరందరూ ఎంతో శ్రద్ధగా మరి సమయానికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో అభినందించుతున్నాను. దయచేసి నేను మ్యూట్లో పెడుతున్నాను, అందరూ నాతోటి ఏకీభవించండి ప్లీజ్. ఇదేనా వాక్య భాగాలు మరి రెండు ఉన్నాయి, ఒకటి లోకా, ఒకటేమో హెబ్రీ పత్రిక. ఈ రెండింటి నుంచి మనము ఈ దినం ధ్యానం చేయనున్నాము. 18వ దినం. ఈ దినం యొక్క ధ్యానాంశము ఆదరణ. మనకి ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనల్ని ఎవరిని ఆదరించి వాళ్ళు కావాలని మనం చూస్తుంటాం, టు సపోర్ట్ అస్. అటువంటి ఆదరణ ఇక్కడ యేసు ప్రభు ఎదురు చూచుచున్నారు. అందుకని మనం ముందు వాక్యంలోకి వెళ్ళక మునుపు చక్కటి గీతాన్ని ఆలకించి వెళ్దాము. వనములోనికి పోయెను నా రక్షకుండా, వనములోనికి పోయెను నా రక్షకుండా, ప్రేమావమాన దీక్షతో నా ప్రభువు పోయెను, ప్రేమావమాన దీక్షతో నా ప్రభువు పోయెను. వలీవలయనంచూచెను ఎండాకులు దయను చూపెను, వలీవలయనంచూచెను ఎండాకులు దయను చూపెను, వృక్షాంబుల్ కూడా రమ్మనెన్ నా ప్రభువు పోవగా, వృక్షాంబుల్ కూడా రమ్మనెన్ నా ప్రభువు పోవగా, వనములోనికి పోయెను నా రక్షకుండా. అడవి నుండి వచ్చెను సంతోష్టి నందుచు, అడవి నుండి వచ్చెను సంతోష్టి నందుచు, చావావమానముందెను సంతోష్టి నొందెను, చావావమానముందెను సంతోష్టి నొందెను, చావున్ సిక్కున్న ప్రభువును ఆ చెట్ల నీడ నుండి
సిగ్గున్న ప్రభువును ఆ చెట్ల నీడ నుండి లాగెను. కడకొక్క మ్రాను మీదనే నా ప్రభుని చంపిరి. కడకొక్క మ్రాను మీదనే నా ప్రభుని చంపిరి. వనములోనికి పోయెను నా రక్షకుండా. నా హృదయంబులోనికి నా ప్రభువరం మాయా. నా హృదయంబులోనికి నా ప్రభువరం మాయా. నీ మ్రాను మోసేదన్ ప్రభో రక్తంబు తుడిచేదన్. నీ మ్రాను మోసేదన్ ప్రభో రక్తంబు తుడిచేదన్. నీ రక్తమే నాయాత్మకెంతో హాయిని జీవమునిచ్చెను. నీ రక్తమే నాయాత్మకెంతో హాయిని జీవమునిచ్చెను. నాయాత్మని కర్పింతును నా ప్రభువరం మాయా. నాయాత్మని కర్పింతును నా ప్రభువరం మాయా. వనములోనికి పోయెను నా రక్షకుండా. వనములోనికి పోయెను నా రక్షకుండా. ప్రేమావమాన దీక్షతో నా ప్రభువు పోయెను. నా ప్రభువు పోయెను. నా ప్రభువు పోయెను. మనము లెంట్లోని 18వ దినాల్లోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ దినం యొక్క అంశము ఆదరణ. మరి ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు సహోదరులు జయరాజ్ గారు కూడా మరి ఆత్మ ప్రేరేపణతో చక్కటి పాట పాడారు. మనసా యేసు మరణ బాధ నొందెను. చక్కటి పాటది. లెనెసి చూడగా అదే దానికి సంబంధించిన వాక్యమే ఈ దినం మనం మరి ధ్యానించనున్నాము. అందుచేత మరి దేవదాస్ గారు రాసిన పాట ఇది, వనములోనికి పోయేననేది. ఆ పాట కూడా మనము విని ఉన్నాము. ఈ దినం మనకై పొందుపరచబడిన వాక్య భాగము హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. మరి దీనికి ప్రత్యేకంగా మనం ఏం టైటిల్ పెడుతున్నామంటే, మన రక్షణకర్త. శరీరధారి అయి ఉన్న దినములలో అనగా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని క్రిస్మస్ టైంలో మనము
అసలు క్రిస్మస్ మెసేజ్ అంటేనే అది. ఎందుకంటే వాక్యం శరీర రూపంలో దాల్చి మన మధ్య నివసిస్తుంది. బెత్లెహేము అంటే మన మధ్య ఉన్నారు అని చెప్పాను నేను. అలాగే కల్వరి గిరి అంటే మన కొరకు మరి ఆయన సిలువలో రక్తాన్ని అర్పించి, రక్తం చిందించి మనందరికీ పాపం నుంచి విమోచన కలుగజేసి ఉన్నారు. పెంతెకోస్తు అనగా మనలోనికి ఆత్మ వచ్చిన దినము. అందుచేత బెత్లెహేం అంటే ఆయన మన మధ్యకు వచ్చారు. కల్వరిగిరిలో ఆయన మన కొరకు సిలువ మీద చనిపోయారు. పరిశుద్ధాత్మను మనకి పెంతెకోస్తు దినాన మనలో నివసించుటకు, మనలో ఉండుటకు మరి ఆయన ఆదరణకర్తగా పంపించి ఉన్నారు. ఆదరణకర్త గురించి మనము ధ్యానం చేసి ఉన్నాము. ఇప్పుడు మరి ఆయన శరీరధారి అయి ఉన్నాడు. ఆ దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఎవరైనా కొద్దిగా ఇబ్బందిలో లేకపోతే యాక్సిడెంట్ అయ్యి ఏమన్నా ప్రాబ్లంగా ఉన్నప్పుడు మరి అందరినీ పిలుస్తారు, వచ్చి రక్షించండి రక్షించండి అని. ఇక్కడ మరి మరణాన్ని నుంచి రక్షింపగల వానికి ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరు? దేవుడు ఒక్కరు తప్పితే మరణాన్ని నుంచి ఎవరు కూడా రక్షింపలేరు. అందుచేత తండ్రి అని ఆయన అబ్బా అని నిన్న మాట్లాడుకున్నట్టుగా మరి ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరి పరమందాసీనుడైన తండ్రికి ఆయన కుమారుడు. మరి ఆయనకి ఎన్నో మరి కావలసినవన్నీ సమస్తము సాధ్యము అయినను మన కొరకు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నారు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి. మనము ఈ మెల్కీసెదెకు గురించి ఆదికాండంలో చూడగలం. అబ్రహాం దగ్గరికి వచ్చి అప్పట్లోనే ఆయన మరి అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాం దశంభాగం ఇస్తే అది తీసుకొని వెళ్ళేవారు. అంచేత పాత నిబంధనలో దశంభాగం గురించి క్లియర్గా ఉంది. అయితే క్రొత్త నిబంధనలో ఆ దశంభాగం గురించి అంత క్లారిటీ కరెక్ట్గా లేదు. అయితే మరి అందరూ కూడా మనీ మ్యాటర్ కాబట్టి దాన్ని బాగా స్ట్రెస్ చేసి చెప్తుంటారు. అయితే మొదటి కొరింథీ పత్రికలో మాత్రం పౌలు గారు ఏం చెప్పారంటే, ప్రతి వాడును బలవంతంగా కాకుండా తన ఇష్టము చొప్పున. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. అంతేగాని మరి ఖచ్చితంగా దశంభాగం ఇమ్మని క్రొత్త నిబంధనలు ఎక్కడ కూడా రాయలేదు. మరి ఈ వాక్యం ఈ విధంగా చెప్పుతున్నందుకు నా మీదకి చాలామంది తిరుగుబాటు చేయవచ్చు. అయినా నేను ధైర్యంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యంను మీకు ప్రచురింప చేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలియటం కోసం. మెల్కీసెదెకు వచ్చినప్పుడు అబ్రహాం కూడా దశంభాగం ఆయనకు ఇచ్చాడు. ఎందుకంటే ప్రధాన యాజకుడు కాబట్టి. ఆ క్రమంలోనికి దేవుని చేత పిలువబడి ఎవరు? యేసు ప్రభు. కాబట్టి మనకు ప్రధాన యాజకుడు ఎవరంటే యేసు ప్రభు, చీఫ్ ప్రీస్ట్ మనకి యేసు ప్రభు. అంతేగాని బిషప్, ఆర్చ్ బిషప్ వీరు కాదు. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను అని మనం చక్కగా పాడుతున్నాం. ఆ ప్రధాన యాజకుడు యేసు ప్రభు మాత్రమే. ఈ లోకంలో ఉన్న మానవులెవరూ ప్రధాన యాజకుల లెక్కల్లోనికి రారు. తనకు విధేయుడైన వారికందరికి నిత్య రక్షణకును కారకుడాయను. మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, విధేయత చూపిస్తారో వారందరికీ ఆయన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి అటువంటి వారందరికీ
నిత్య రక్షణ ఇచ్చేదానికి ఆయన కారకుడయ్యాడు. ఇక్కడ మనం క్రీస్తుని గురించి 8 వాస్తవాలని, విషయాల్ని మనము ధ్యానం చేయవచ్చు. ఒకటేంటంటే, ఆయన భూమిపై శరీరధారి అయి ఉన్న రోజులలో బాధలు అనుభవించెను. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి. కాబట్టి మరి హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఆయన మానవుడిగా శరీరధారి అయి ఉన్న రోజుల్లో బాధలు అనుభవించారు. ఆయన ప్రార్థనలతో, బలమైన రోదనతో, కన్నీళ్లతో దేవునికి ప్రార్థించెను. మామూలుగా కాదు, గుండెలు పగిలేటట్టు హృదయంలో నుంచి మరి ఆ యొక్క దుఃఖము ఉల్లువికి వచ్చి ఆయన అంతగా రోదిస్తూ ప్రార్థించాడు. కొంతమంది ఏడుస్తారు, బుడబుడ దుఃఖాలు అంటారు దాన్ని. పైపైన నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, కానీ మనసులో మాత్రం శిల, గట్టి రాయిలా ఉంటుంది. పైకి మాత్రం కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ప్రార్థన కాదు ప్రభువు చేసింది. ఆయన సిలువపై మరణము నుండి కాకుండా మరణము నుండి రక్షించమని ప్రార్థించెను. సిలువలో పొందే మరణాన్ని గురించి ఆయన మరి ఏమి చెప్పట్లేదు. అంటే ఆ సిలువలో మరణం పొందటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. దాని గురించి ప్రార్థనలు చేయలేదు, కానీ మరణము నుంచి రక్షించమని ప్రార్థించాను. ఈ దినం యొక్క టాపిక్ మీకు కొద్దిగా కొత్తగా ఉంటుంది. జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకంటే ఆయన దీని నుండి రక్షించబడలేదు. ఇక్కడ మరణాలు రకరకాలుగా ఉన్నాయి. మనము మరి అందరూ చనిపోతారు. మామూలుగా చనిపోవటం వేరు, ఎవరి చేతన చంపబడటం వేరు. చంపబడుట, చనిపోవట, దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏమైందంటే, మరి ఆయన ప్రవచనము నెరవేర్చుటకు మరియు పూర్తి ప్రాయశ్చిత్తము కోసం సిలువకు చేరుకునే ముందు గెత్సెమనే తోటలో ఆయనను చంపుటకు ప్రయత్నించిన సాతాను శక్తులలో చేతుల్లో ఆయన ప్రార్థన వినబడినది మరియు మరణము నుండి రక్షించబడినారు. కాబట్టి ఆయన మరణించవలసింది ఎక్కడంటే సిలువలో పాప పరిహారార్థమై రక్తం చిందించాలి, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా. కాబట్టి మరి ఆ విధంగా మనందరి పాపముల కొరకు ఆయన పస్కా బలి పశువుగా, మరి దోషము లేని మగ గొర్రె పిల్లగా మానవులందరూ కూడా పాపం చేసి ఉన్నారు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే పాపం ఎరుగని ఆయన పస్కా బలి పశువుగా సిలువలో బలి అవటానికి ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన చేసిన ఆ యొక్క త్యాగం వల్ల మనందరికీ మరి విముక్తి కలిగింది, రక్షణ కలిగింది. అది చేయడానికి ఆయన వచ్చారు. అయితే మరి గెత్సెమనే తోటలో ఆయన చంపటానికి ప్రయత్నించిన సాతాను శక్తులలో ఆయన ప్రార్థన వినబడినది. అప్పుడు ఆయన మరణం నుంచి రక్షించబడిను. ఇక్కడ మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో చూస్తే, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నీ ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఒక్కొక్కసారి బిడ్డలంగా మనము కూడా తల్లిదండ్రులకి ఏదో అర్జీ పెడతాము. సర్లే, పర్వాలేదులే, నీ ఇష్టం ఎలాగైతే అలాగే చేస్తానులే అని చెప్తూ ఉంటాం మనం. సేమ్ ఒక తండ్రికి బిడ్డకి ఉన్న రిలేషను ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన మరి సిలువలో చనిపోయేటప్పుడు కూడా తండ్రికి ఆయనకి ఎడబాటు వచ్చినప్పుడు, నా దేవా, నా దేవా, నన్నేల విడిచితివి అని ఆయన మరి అరిచాడు. ఇది సిలువ మీద నుంచి. ఎందుకంటే మనము మరి ప్రయాణాలు చేసేటప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత లగేజ్ చెక్ ఇన్ చేసేసిన తర్వాత ఇమ్మిగ్రేషన్కి వెళ్తాం.
ఇమ్మిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనం ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి రావటానికి ఉండదు. ఇప్పుడు ఆయన్ని సిలువ వేశారు. ఆయన మరలా మరి సిలువలోంచి కిందకి రాడు. ఇంకా పైకి వెళ్ళాలి. అనగా మరి ఈ దేశానికి చెందిన వాళ్ళం కాదు. ఆ దేశానికి చెందిన వాళ్ళము కాకుండా మనము మధ్యస్థంగా ఉంటాం. ఎప్పటి వరకు? మరలా విమానము బయలుదేరి టేకాఫ్ అయ్యి, మనం చేరవలసిన చోట ల్యాండింగ్ అయ్యి, ఎయిర్‌పోర్ట్‌లో మరలా అక్కడ బయటికి వచ్చే వరకు కూడా మనము ఈ సమయం ఉందో చూసారా? ఇది మరి అటు కాని, ఇటు కాని సమయం. అనగా ఇక్కడ మనం ఇక్కడతో అన్ని సత్సంబంధాలన్నీ తెగిపోతాయి. అక్కడ మరలా ల్యాండ్ అయ్యే వరకు మరి ఏ సంబంధం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఎడబాటు ఆయన మానవుడిగా సిలువలో మరణించవలసి ఉంది కాబట్టి, ఆ ఎడబాటు సిలువలో మరణించేటప్పుడు, నా దేవా, నా దేవా, నా చేయి ఎందుకు విడిచావు అనేసి ఆ ఎడబాటుని తట్టుకోలేక తండ్రికి, కుమారునికి మధ్యనున్న ఆ రిలేషన్‌ని ఆయన గట్టిగా అరిచారు. ఎందుకని? అక్కడి నుంచి మానవుడిగా మరణించాలి. మరణించాలంటే దైవత్వాన్ని ఆ తండ్రి చెయ్యి విడిచేశాడు. ఎందుకంటే ఆయన మరణించవలసి ఉంది కాబట్టి. ఇక్కడ తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. అంటే ఇంక తట్టుకోలేని పరిస్థితిలో, భరించలేనంత బాధలు అనుభవిస్తున్నప్పుడు ఆయన్ని బలపరచటానికి మరి తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి ఆయనకి సపోర్ట్‌గా ఒక దూతను ఆయన్ని బలపరచటానికి పంపించారు. ఇది మీరు వీడియో క్లిప్‌లో చూస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను. చెమట రక్తముగా మారి, ఇక్కడ పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. నేను ఎప్పుడు చెప్పినా ఎక్కువసార్లు ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి మనల్ని యేసు ప్రభు తన కృపలో విమోచించారు అని చెప్తూ ఉంటాను. ఈ దినం మనం అందరం సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప అయి ఉన్నది. కాబట్టి అబ్రహాం తోటి ఆయన ఏ నిబంధన చేశారో ఆ నిబంధన ప్రకారంగా, ఆ ఆశీర్వచనం ప్రకారంగా మరి క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము నుండి, ఆ శాపము నుండి విమోచించారు. ఆ శాపాన్ని ఆయన మీద వేసుకొని మనకి విమోచన ఆయన అనుగ్రహించాడు. ఆయన తన బాధల ద్వారా విధేయతను నేర్చుకొనెను. ఎవరికైనా మనకు కూడా ఏదన్నా బాధలు ఎక్కువొస్తే కొన్ని లెసన్స్ నేర్చుకుంటాం. ఎలా విధేయులమై ఉండాలి. ఇండియాలో మనం చాలా రెచ్చిపోతూ ఉంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి పిల్లుల్లా మరి మెల్లగా ఉంటాం. ఎందుకని? ఇది మన దేశం కాని దేశం కాబట్టి. అలాగా మరి బాధలు కొత్త దేశంలో మనం మరి న్యూ అట్మాస్ఫియర్‌లో ఈ బాధలు అనుభవిస్తున్నప్పుడు విధేయత మనం నేర్చుకుంటాం. ఇక్కడ ప్రభువు కూడా ఈ బాధల్లో విధేయతను నేర్చుకున్నారు. ఆయన తన బాధల ద్వారా పరిపూర్ణుడాయను. ఆయన యొక్క మిషన్ ఏంటో, ఎందుకొచ్చారో, మరి ఈ లోకంలో తను చేయవలసిన పనేంటో అవన్నీ చేయటానికి ఆయన మరి ఆ బాధను అనుభవించి పరిపూర్ణుడయ్యారు.
ఆయన శ్రమల ద్వారా పరిపూర్ణుడుగా చేయబడి తనకు విధేయులైన వారందరికీ ప్రాయశ్చిత్తము చేసి శాశ్వత రక్షణకు కర్త అయ్యను. మరి తనకు విధేయులైన వారందరికీ యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, అందులో ఉన్న ప్రకారంగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయనకు విధేయులై ఉంటారో, ఆయన ఆజ్ఞలు పాటిస్తారో, ఆయనను ప్రేమిస్తారో వారందరికీ శాశ్వత రక్షణకు కర్త ఆయన అయ్యాడు. ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకునిగా ఉండుటకు దేవునిచే పిలువబడిను. మనం మనుషులు పిలవటం కాదు, దేవుడు పిలిచాడు. దేవుడు ఆయనను ప్రధాన యాజకునిగా ఉండటానికి పిలిచాడు. దేవుడు ఎప్పుడు పిలిచినా క్లియర్గా మనకి మెసేజ్ ఉంటుంది. అంతేగాని ఈ రోజున ఎవరైనా వచ్చి మీ దగ్గరికి దేవుడు నీ విషయమై నాకు ఇది చెప్పాడు అంటే నమ్మితే అది మీ యొక్క పొరపాటు. ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. దేవుడు గాని పిలిచినట్లయితే ఖచ్చితంగా మీకు కూడా అది దేవుడు కాపీ పెడతాడు. దేవుడు ఒక మంచి ఆర్కిటెక్ట్, ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ద బెస్ట్ లీడర్, అన్నీ ఉన్నాయి. అన్నీ దేవుని నుంచే వచ్చినాయి. కాబట్టి పేతురు ఆ అన్యుల ఇంటికి నేను వెళ్ళటం ఏంటి అని సణుగుకుంటూ అక్కడ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళవలసిందే అని పేతుర్ని పంపించాడు. కింద మనుషులు ఉన్నారు, నేను తీసుకెళ్ళటానికి వెళ్ళు అని పంపించాడు. అక్కడ మరి ఆయన పేరు మర్చిపోయిన గుర్తురావట్లేదు. వారింటికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి కూడా దేవుడు మరి సమాచారం అందించాడు. నీ ఇంటికి ఒక దైవదాసుడు వస్తున్నాడు, అతడు మీకు సువార్తను బోధిస్తాడు అని వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారు కింద వెయిట్ చేస్తున్నారు, నువ్వు మనుషులను పంపించి వారిని పిలుచుకురా అనేసి మరి అక్కడ చెప్పారు. కాబట్టి దేవుడు ఎప్పుడైనా చెప్పినప్పుడు 2 విధాలుగా ఇద్దరికీ సరిపడగా చెప్తారు. ఇక్కడ మెల్కీసెదెకు దశమ భాగం ఇచ్చారు అబ్రహాము, కానీ మరి ఇప్పుడు మన శక్తి కొలది దశమ భాగమే కాదు. అది పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి చాలా మరి సంబంధం ఉంది. క్రొత్త నిబంధన ఇంకా కష్టమైనది. ఎందుకంటే పాత నిబంధనలో ఒక స్త్రీని వ్యభిచారంలో పట్టుకున్నా లేకపోతే ఏమన్నా చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది. కానీ క్రొత్త నిబంధనలు ఏముంది? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు ఆమెతో వ్యభిచరించినట్టుంది. దిస్ ఇస్ మోర్ కాంప్లికేటెడ్. అట్లాగే పాత నిబంధనలో దశంభాగం ఇమ్మని ఉంది. ఇక్కడ క్రొత్త నిబంధనలో స్వేచ్ఛగా బలవంతం లేకుండా వారికి తోచినది ఆఫ్ యువర్ విల్, ఫ్రీ విల్ తోటి ఇవ్వమని ఉంది. అంటే ఫ్రీ విల్ తోటి దశంభాగం అనే లిమిటెడ్ కాదు. ఈ రోజున కాల్గేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఆదాయంలో 90% దేవునికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీ శక్తి కొలిది దశమ భాగము కాదు. మీ ఇష్టమైందంటే 30% ఇవ్వచ్చు, 40% ఇవ్వచ్చు. అక్కడ పరిస్థితులను బట్టి అది మీరు చేయవచ్చు. అంతేగాని దశమ భాగమే అని దానికి లిమిట్ చేయట్లేదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చెప్పే వారందరూ దశమ భాగం అంటారు. యూదుడు కూడా వచ్చి ప్రభువా నేను దశమ భాగం ఇస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను అని డిమాండ్గా ప్రార్థన చేశాడు. మనం ఇచ్చే దశమ భాగం అలా కాదు. పేద విధవరాలు తనకున్నదంతా వేసేసింది, 100% ఇచ్చేసింది. ఆమెతో మనం పోల్చుకుంటే మనం ఇచ్చేది నథింగ్, పీనట్ అనమాట. ఆ విధంగా మరి ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకునిగా ఉండుటకు దేవుని చేత పిలువబడెను. ఇంతవరకు మనము మరి ఈ వాక్యాలన్నిటిని విన్నాము. ఇది ప్రభు మరి గెత్సెమని తోటలో ఏ విధంగా బాధ అనుభవించాడు, అప్పుడు ఆయన ఎవరి సహాయం కోరాడు, ఎవరు వచ్చి ఆయన్ని ఆదరించారు. ఈ దినం యొక్క మన వాక్య భాగము ఆదరణ. ఎవరు ఆదరించారు, ఎలా ఆదరించారు, ఆయన గెత్సెమనే తోటలో ఎటువంటి వేదన పొందాడు,
చెమట రక్తంగా మరి కారి సెలయేరులో ఆ రక్తం అంతా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఎంత పడ్డాడు. మరి ఆ విషయాలన్నీ మనము ఇప్పుడు ఒక వీడియో క్లిప్ ద్వారా చూచిన తర్వాత మరి ఒక భాగము మరి ఆ, ఒలీవల ప్రార్థన దూత. ఇది లూకా సువార్త 22వ అధ్యాయము 43-46. ఇక్కడ మనం చూస్తే ఈ నేను ఈ వాక్యాలు ఎప్పుడు చెప్పినా సరే మరి మెయిన్ లైన్ చర్చెస్లో వాక్యాలన్నీ ఎలా సెట్ చేస్తారంటే పాత నిబంధన గ్రంథం నుంచి కానీ పత్రిక పాఠం నుంచి కానీ సువార్త భాగంతో సమన్వయం అయ్యేటట్లుగా ఈ వాక్యాలు రూపొందిస్తారు. హెబ్రీ పత్రికలో ఆయన వేదన అనుభవించాడని చెప్పబడింది. ఇక్కడ లూకా సువార్తలో లూకా భక్తుడు, లూకా వైద్యుడు స్వయముగా అతను చూసింది అక్కడ వ్రాస్తున్నాడు. ఏ విధంగా ఆయన మరి ఈ గెత్సెమనే తోటలో ఇబ్బంది పడ్డాడనేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఆయన సేకరించి చక్కగా మనకి రాసి ఉన్నాడు. ఆ డీటెయిల్స్ కొద్ది చూద్దాం, చూడండి. My soul is exceeding sorrowful, even unto death. Tarry ye here. ఆ వెనకాల చూసారా అక్కడ గానుగులను ఉంది. అది నలగగొట్టబడుట అనమాట. గెత్సెమనే అనే పదానికి నలగగొట్టబడుట, పిండిని బాగా పిండబడుట. ఎందుకంటే ఒలీవల కాయల్ని మరి ఆ గానుగ కింద వాళ్ళు వేసి బాగా నలగగొట్టి మరి నూనె తయారు చేసే పద్ధతి ఇక్కడ ఉంది. అది మీకు అక్కడ వెనకాల కనిపిస్తుంది. Tarry ye here and watch with me. పేతురు, యాకోబు, యోహాన్ ముగ్గురు ఉన్నారు. మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి అని ఆయన మరి ముందుకు వెళ్ళి ఏకాంతముగా తండ్రితో ఆయన మొరపెట్టుచున్నాడు. Abba, Father, all things are possible unto thee. Take away this cup from me. Nevertheless, not my will, but thine be done. Sleepest thou?
couldst not thou watch 1 hour? గమనిస్తున్నారు కదా, దూత వస్తుంది. Behold, the hour is at hand, and the Son of Man is betrayed into the hands of sinners. Whom seek ye? Jesus of Nazareth. Betrayest thou the Son of Man with a kiss? I have told you that I am he. If therefore ye seek me, let these go their way, that the saying might be fulfilled which he spake, of them which I have given thee, have I lost none. ఇంతవరకు మనం మరి ప్రభు గెత్సెమనే తోటలో మరణమగునంతగా ఎంతగా వేదన పడ్డారో, మరి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయన అనేది ఆ సెలయేరులో ఆయన ముఖం కడుగుతున్నప్పుడు రక్తం ఎలా ప్రవహించిందో మీరు కనులారా చూచారు. మరి
ఇంత వేదన పడుతూ నా కొరకు ప్రార్థన చేయండి అని ఆదరణ సపోర్ట్ అడిగితే శిష్యులు మరి నిద్రపోతాం అక్కడ మనం గమనించాం. శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని ఆయన మరలా వచ్చి చెప్పారు. అయినా సరే శిష్యులు నిద్రపోతున్నారు. ఇక్కడ 43వ వచనం చూడండి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. చూసాం కదా మనం దూత రావటం, ఆయన్ని పరిచర్య చేయటం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. మరి ఇక్కడ మనం చూస్తే దేవదూత ఆయన వేదనను భరించుటకు బలపరిచెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనంలో మరి యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి బయటకు వచ్చినప్పుడు అపవాది వచ్చి ఆయనకు 3 శోధనలు పెట్టింది. అందుకనే మనము ఈ యొక్క శ్రమల దినాల్ని మండల కాలముగా 40 దినాలకి పొడిగించడం జరిగింది. ఆ పొడిగించడాన్ని లెంగ్త్ అంటే ఉన్న పొడుగుని ఇంకొంచెం అలాగా ఒక రోజు చేసింది, 3 రోజులు చేసింది, 36 రోజుల నుంచి 40 రోజులు ఈ విధంగా పొడిగించుకుంటూ వెళ్ళినందుకు దీనిని లెంగ్టన్ అంటే చీల్చుకొని బయటకు రావటం అనే మరి గ్రీక్ వర్డ్ లెంగ్డన్ అంటే పొడిగించబడినది. అందుచేత దీనికి లెంట్ అని పేరు పెట్టారు. అప్పుడు మరి అపవాది ఆయన్ని శోధించి ఆయన విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే సాతాను మరియు అతని శక్తులన్నీ ఆయన సిలువకు చేరుకునే ముందు ఆయనను చంపడానికి ప్రయత్నించినప్పుడు బహుశా సాధారణ బలము వేదనను, రక్తపాత చెమటను మరియు తోటలో జరిగిన భయంకరమైన పోరాటాన్ని భరించలేకపోయి ఉండవచ్చు. ఎందుకంటే తండ్రి చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు ఆయన ఎంతో రోదనతో ప్రార్థన చేశాడు. ఆ ఫైటింగ్, ఆ సంఘర్షణ యొక్క భయంకరమైన స్థితిని మనం తెలుసుకునే మార్గం మనకి లేదు. అయితే దేవుని మొత్తము ప్రణాళిక ప్రమాదంలో ఉంది. ఎందుకంటే సిలువలో ఆయన చనిపోతే మనందరికీ రక్షణ దొరుకుతుంది. ఒకవేళ ఆయన సిలువలో కాకుండా ఈ గెత్సెమనే తోటలో సాతాను శక్తులు ఆయనను మరి చంపేస్తే మనెవ్వరికీ రక్షణ ఉండదు. అప్పుడు సాతాను ఈ ప్రపంచం, ఈ లోకనంతటిని నిత్యము ఏలే విజయాన్ని ఆ సాతానుడు మరి సాధిస్తాడు. అందుకని సాతాను ఇక్కడ లేదా మునుపటి సందర్భాలలో క్రీస్తును చంపటానికి విజయం సాధించగలిగితే అతను తన స్వంత నాశనాన్ని నివారించి భూమిని నిరవధికంగా నియంత్రించుకునేవాడు. కాబట్టి దేవుడు విజేతగా ఉండటం, మనము క్రీస్తు సిలువకు చేరుకుని పాపమునకు శిక్ష చెల్లించి సాతానును శాశ్వతంగా జయించటం తప్పనిసరి అయింది. అందుచేత ఇది కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనం నుంచి ఏమని వ్రాయబడి ఉందంటే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞన వలన మనల మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి
మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఎంత చక్కటి మాటను చూసారు ఇక్కడ. శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచెను. అందు నిమిత్తమై మరి క్రీస్తుతో మనం మరి ఆయన శిలువలో మరణించటం వల్ల మనకి జరిగిన మరి మంచి ఏంటంటే ఇది, ఆయన మరి శిలువలో మరణించటం చేత సాతాను మీద జయమునుంది మరణం అనే ముళ్ళను విరిచి మరి మరణం మీద విజయం సాధించాడు. మొదటి ఆదాము మరి పాపము వల్ల మరణించగా, రెండవ ఆదాము పాపం అనే ముళ్ళను విరిచి మరణం అనే ముళ్ళను విరిచి మరణంపై విజయాన్ని సాధించి ఉన్నారు. ఇక్కడ ఆగాన్ నుండి వచ్చినది ఈ వర్డ్ ఏంటంటే, ఆగాన్ అనే పదంలో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రీకులు ఒక గంభీరమైన ఆటలను జరుపుకుంటానికి, గ్రీక్ చాలా మరి ఫేమస్, ఎందుకంటే ఏథెన్స్లోనే పుట్టింది కదా ఈ ఒలింపిక్ గేమ్స్. వీటన్నిటికీ ఈ ఆటలకి ఈ గ్రీకు కల్చర్ చాలా మరి ఇంపార్టెంట్. అవి జరుపుకుంటానికి సమావేశమయ్యే ప్రదేశాన్ని ఆగాన్ అని పిలుస్తారు. ఇక్కడ ఏంటంటే పోటీ మరియు లక్ష్యాన్ని సాధించటంలో అన్ని వ్యతిరేకతలను అధిగమించడానికి తీవ్ర కృషి చేసే ప్రదేశం. ఇంకా బాగా చెప్పుకోవాలంటే పాకిస్తాన్కి ఇండియాకి క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ క్రికెట్ మ్యాచ్ జరిగే ఆ స్టేడియము, ముఖ్యంగా అక్కడ పోరాటం జరిగే ఆ పిచ్, అది చాలా ఇంపార్టెంట్. అక్కడ అన్ని రకాలైన వ్యతిరేకతలను మరి అధిగమించటానికి తీవ్ర కృషి చేసే ప్రదేశం. అక్కడ మరి ఈయన ఈ విధమైన వేదనను పొందాడు. అందువల్ల క్రైస్తవులు తమ శత్రువుల మధ్య సువార్తను వ్యాప్తి చేయటానికి మరియు చివరి వరకు విజయం సాధించటానికి తమ పోరాటంలో దీనిని ఉపయోగిస్తారు. ఏది ఆగాన్ అనేది. ఈ ఆగాన్ అంటే ఇక్కడ అప్పుడు క్రీస్తుకి అపవాదికి మధ్య పోరాటం జరిగింది. పోరాటం అంటే యుద్ధం, మిసైల్ వేసుకుంటాం, కత్తులు కాదు. ప్రభు ఎంతగా శ్రమపడ్డాడంటే మరణమగునంతగా ఆయన ఆ గెత్సెమనే తోటలో మరి వేదన పొందొచ్చు తండ్రికి ప్రార్థన చేశాడు. అయితే సాతాను ఉద్దేశం ఏంటంటే, ఆయన సిలువలో ప్రభు మరణాన్ని గురించి భయపడలేదు, మరణం గురించి ప్రార్థన చేయలేదు. సిలువలో తాను పొందవలసిన శిక్షకు, మరణానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. ఆయన వచ్చిన పని చేయడానికి సంసిద్ధతతో ఉన్నాడు. అయితే దానికి ముందు సాతాను ఏదో నెపముతో ఏదో విధముగా మరి అనేక మందిలో దూరి ఆయనను హతమార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ మరణం గురించి ఆయన తండ్రికి విజ్ఞాపనం చేశాడు. ఆ విధంగా మరణించినట్లయితే సాతానుది గెలుపోతుంది, మరణం మీద ప్రభువుదికి విజయము ఉండదు. అలా లేనప్పుడు మనందరికీ మరి పునరుద్ధాన శక్తి మనకి ఉండదు. అందుచేత ప్రభు దేవుడు దూతను పంపించి ఆయనకు మరి సపర్యలు చేయటానికి అక్కడ దూత రావటం మీరు చూచారు. ఇది మనం రేర్గా వినే టాపిక్ కాబట్టి మీకు బాగా అర్థం అవ్వాలని ఈ వీడియో క్లిప్ కూడా నేను పెట్టాను. ఇప్పుడు అలనాడు గెత్సెమనే తోటలో ప్రభు పొందిన వేదన, ఆ తర్వాత ఆయన గెలుపు ఎటువంటిదంటే, ప్రస్తుత కాలంలో సువార్తను ప్రకటించటానికి మనము పొందే ఇబ్బందులు, అన్యుల మధ్య కానీ శత్రువుల మధ్య కానీ వారి దగ్గర నుంచి వచ్చే అపోజిషన్, వారు మనల్ని హతమార్చడానికి చేసే ప్రయత్నాల మీద మనము చివరి వరకు విజయం సాధించటానికి మరి తమ పోరాటాల్లో దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ సన్నివేశాన్ని మరి క్రీస్తు కొరకు మనము జీవించి, క్రీస్తు కొరకు మనము
మరి ప్రాణాలైనా పోగొట్టుకుంటానికి క్రీస్తు యోధులుగా ఉండాలి. ఆన్వర్డ్ క్రిస్టియన్ సోల్జర్స్ మార్చింగ్ యాస్ టు వార్. క్రీస్తు వీరులారా యుద్ధమాడుడి. మనం యుద్ధం చేయటానికే ప్రభు మనల్ని పిలిచాడు, కానీ తిండి తిని రెస్ట్ తీసుకుని ఓబెస్ అయిపోవటానికి కాదు. చూడండి, మిలిటరీ వాళ్ళ బాడీ ఎలా ఉంటుంది, ఎప్పుడైనా యుద్ధం చేయటానికి రెడీగా ఉంటుంది. అలాగా మనము కూడా క్రీస్తు కొరకు ఎప్పుడు యుద్ధం చేయటానికి వాక్యం అనే ఖడ్గము కలిగి, మరి రక్షణ శిరస్త్రాణమును పెట్టుకుని, ఆ, కవచం వేసుకుని, ఇవన్నీ ధరించుకొని క్రీస్తు కొరకు సిద్ధంగా ఉండాలి, వెల్ ఫిట్గా. అప్పుడే మనము క్రీస్తు కొరకు యోధులుగా ఉన్నట్టు, మరి క్రీస్తును అనుసరించి ఆయన కొరకు జీవించుచున్న మరి విశ్వాసులంగా మనం ఉండవలసిన తీరు. క్రీస్తు తోటలో జీవన్ మరణం పోరాటంలో ఉన్నాడని, మరియు ఆయన సాధారణ ప్రార్థన అనుభవాల ద్వారా వెళ్ళటం లేదని ఇక్కడ మనకి రుజువు చేయబడింది. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఆ రంధ్రాలు కూడా చాలా విస్తరించి, అంటే స్వేద రంధ్రాలు అని ఉంటాయి కదా, ఆ రంధ్రాలు బాగా ఓపెన్ అయిపోయి, చాలామంది ఫేషియల్ చేయించుకున్నప్పుడు మరి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే స్టీమ్ పెడతారు. ఆ స్టీమ్ పెట్టినప్పుడు ఆ ఈ శ్వేత రంధ్రాలన్నీ కూడా బాగా ఎక్స్పాండ్ అయ్యి ఓపెన్ అవుతాయి. అప్పుడు అందులో సర్ఫేస్ మీద ఉన్న ఆ క్రొవ్వు కరిగి బయటకు వచ్చేస్తుంటుంది. ఇక్కడ మరి ఆయన మానసిక ఒత్తిడి వలన ఆ రంధ్రాలు చాలా విస్తరించి వాటి నుంచి రక్తం బయటకు రావచ్చని గుర్తించబడిన వాస్తవం. ఆ విధంగా రక్తము కారింది, అది మన సెలయేరులో ప్రవహించటం మనం చూసాము. కాబట్టి రక్తపు చెమట అయి ఉండవచ్చనేసి అటువంటి వేదనకు సంబంధించిన అనేక కేసులు ఆయనలో నమోదయ్యాయి. ఈ దినం మనం చూస్తుంటే భవిష్యత్తులో వచ్చే మహాశ్రమలలో ఇశ్రాయేలు పడు వేదన ప్రసవ వేదనలను సూచించుచున్నది. ప్రసవ వేదన అంటే మరి స్త్రీకి చాలా భయం. ఎందుకంటే ప్రసవించడం అంటే తిరిగి మళ్ళా రెండో జన్మ ఉన్నట్టుగా వారు భావిస్తారు. ఎందుకంటే అంత వేదన ప్రసవించే సమయంలో వారు పడుతుంటారు. మత్తయి సువార్తలో ఉంది. ఇక్కడ యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము 7వ వచనంలో, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. యాక్చువల్గా ఇది బైబిల్లో మాట. ఇది కొంతమంది రాజకీయ నాయకులు ఈ మధ్య వారు పుట్టేటప్పుడు అసలు వారి తల్లి ప్రసవ వేదనే పడలేదనేసి మరి దీన్ని అడాప్ట్ చేసుకుని చెప్పుకుంటున్నారు. ఈ రోజుల్లో ప్రసవ వేదనలని ఏ తల్లి కూడా పిల్లలను కనలేదు. ఒకవేళ సిజేరియన్ చేస్తే అది వేరే సంగతి. నార్మల్ డెలివరీ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రసవ వేదన ఉంటుంది. అయితే 8వ వచనంలో, అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి, ఎవరికి తెలిసి ఈ విషయాలన్నీ, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా. ఒక జనమే, ఏకంగా ఇశ్రాయేలు జనాంగం అనే ఒక జనాంగాన్ని కనుటకు ఒక్కరోజు ప్రసవ వేదన చాలునా. ఒక్క నిమిషంలో ఒక జనముని జన్మించునా. సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. దీని యొక్క అంతరాత్రం చాలా 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 లోతుగా ఉంటుంది. మనం చూస్తే మరి యెరూషలేములో అక్కడ జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే ప్రసవ వేదనలు, ఆ శత్రువులు చుట్టుముట్టడం, రాజులు దాన్ని ధ్వంసం చేయటం, కాన్కర్ చేశారు. మరి టైటస్ అనే చక్రవర్తి లక్షల మంది యూదులని హతమార్చి, స్లాటరింగ్, సింపుల్గా మీకు మొన్న ఒకసారి చూపించాను కదా, ఆ విధంగా యెరూషలేం దేవాలయాన్ని అగ్నితో కాల్చివేసి నాశనం చేసేసిన ఆ పరిస్థితులు, మరి సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. కాబట్టి ఈ దినం మనం చూస్తే ఈ ఒక జనాంగాన్ని కంటానికి స్త్రీ ఎటువంటి ప్రసవ వేదనను అనుభవిస్తుంది. మరి ప్రభు మనందరి విమోచన కొరకు గెత్సెమనే తోటలో ఎటువంటి వేదన అనుభవించారు,
తట్టుకోలేని పరిస్థితుల్లో మరణమయ్యే అంత మరి వేదన పొందుచున్నప్పుడు ఆయనకు అక్కడ ఎవరు సహాయం చేసేవారు లేరు. ఆయనతో ఉన్న శిష్యులు కూడా వారు నిద్రపోతున్నప్పుడు దేవుడు ఆయనకు సపర్యలు చేయటానికి మరి దూతను పంపించాడు. ఆయన పడిపోయి ఉన్నప్పుడు దూత వచ్చి ఆయనను లేవనెత్తి సపర్యలు చేసింది. కాబట్టి ఈ దినం మనం ఏంటంటే నేర్చుకున్నది, యేసు ప్రభు మరి సిలువలో మరణించటానికి ఆయన తండ్రికి ప్రార్థన చేయలేదు. అయితే దుష్ట శక్తుల ద్వారా ఆయన సిలువకు వెళ్ళక మునిపే ఆయనను హతమార్చి ఈ ప్రపంచమంతటి మీద సాతాను రాజ్యం చేయాలనే ఆ ఫైటింగ్లో ఆయన తండ్రికి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అనేసి ఆయన ఎంతగానో వేదన చెంది ప్రార్థన చేశారు. అప్పుడు ఆయన మరి ప్రభువుకు సహాయంగా పరిచయం చేయటానికి దూతను పరలోకం నుండి పంపించి ఉన్నారు. ఈ విధంగా మరి మనము కష్టముల్లో ఉన్నప్పుడు ఆదరణ పొందుకోవటానికి మనం మన ప్రక్కనున్న వారిని, మన సహోదరుల్ని, సంఘస్థుల్ని మనము ప్రార్థన సహాయము కోరుతుంటాం. ఆ విధంగా మనమందరము ఆదరించబడుటకు దేవుడు తన కృప అనుగ్రహించును గాక. ఆమెన్.